గారికి ఒకసారి మేమే ఇచ్చేస్తున్నామా 120 ఇవ్వండి ఒకసారి ఏక్ బార్ యా ఎస్ యాక్చువల్లీ ఇంకోటి ఉండింది 420 మా దగ్గర తీసేసాం పక్కన లేదు 420 లేదు అది అటు పంపిస్తున్నాం సుబ్బు గారు ఈ బచ్చల మళ్ళీ మీకు ఎక్కడ దొరికాడండి ఊళ్ళో అండి అంటే రియల్ క్యారెక్టరా కాదు క్యారెక్టర్ నేమ్ రియల్ క్యారెక్టరైజేషన్ మాత్రం రాసింది ఓకే మీ లైఫ్లో మీరు బాగా ఏ పర్సన్ గురించి ఆలోచిస్తారు ట్రైలర్లో ఉంది కదా మదర్ గురించి అని అలా మీరు మీ లైఫ్లో ఎక్కువగా ఆలోచించేది ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించేది ఇప్పుడు రీసెంట్ టైం అయితే మా మదర్ గురించి అండి ఎక్కువ ఓకే సో అమ్మ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇది మా అమ్మకి నేను రాసిన క్షమాపణ లేక ఈ సినిమా నేను చేసిన తప్పుకి ఇప్పుడు చేరకుతుంది నేను ఒకవేళ ఇన్ కేస్ మిస్ అయినా నేను పోయిన తర్వాత పట్టుకెళ్ళి చెప్తా నీకోసం క్షమాపణ లేక రూపంలో బచ్చల మళ్ళీ తీశానని అంతే సూపర్ అండి అంటే ఏంటి జరిగిందో అనేది మాకైతే తెలియదు కానీ ఐ థింక్ ఎవరికైనా సరే లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి అవును అది చెయ్యొద్దనండి సినిమా తాపత్రయం నాలా ఇంకొకటి బాధపడొద్దనే ఓకే ఓకే సరేనండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎస్ ఇమోషనల్ అయిపోయాము వి డోంట్ నో వాట్ ఇట్ ఈస్ అబౌట్ కానీ ఎస్ అమ్మకి రాసినటువంటి క్షమాపణ లేక అన్నారు ఇప్పుడు కమింగ్ టు అమృత ఆర్ యు రెడీ అమృత మీరు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా నేర్పించారు ఈ సినిమాతో కోపం తగ్గించడం ఎలా నేర్పిస్తున్నారు నెక్స్ట్ సినిమా మీ టార్గెట్ ఏంటి యా యా మళ్ళీ హిట్ కొట్టాలని బా అన్ని మూవీస్ అన్ని సినిమాలు సరే అయితే జై హనుమాన్ గురించి ఏమైనా లీక్ చేయండి సారీ నోరు ఓపెన్ చేయకూడదని చెప్పేశారు అవునా అంటే ఇక్కడ చేయొచ్చు అని చెప్పారు మాకు పర్వాలేదు లేదు లేదా మీకు ఏ విషయంలో కోపం వస్తుంది అంటే అఫ్ కోర్స్ ఇలా గ్రౌండ్ యాంకర్లు వచ్చి ఇలా మాట్లాడి అడిగి ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది బట్ అది పక్కన పెట్టేసి వేరే ఏదైనా విషయంలో అడగండి ఐ థింక్ ఎప్పుడు మనకి కావాల్సింది దొరకలేదన్నప్పుడు చాలా కోపం వస్తుంది ఓకే నీకేం కావాలి సడన్గా ఇప్పుడు అడిగితే తెలీదు మీ లైఫ్లో ఆపర్చునిటీస్ కావాలి వావ్ అది మీకు ఇట్స్ కమింగ్ అండ్ నాకింగ్ అట్ యువర్ డోర్ స్టెప్ కదా వెరీ స్లో మీ లైఫ్లో రియల్ బచ్చల మళ్ళీ ఎలా ఉండాలనుకుంటున్నారు ఏదైనా సరే అన్కండిషనల్ లవ్ ఇవ్వాలి అంతే వాట్ ఈస్ అన్కండిషనల్ లవ్ లైక్ లాడ్ ఆఫ్ ఈ అమ్మాయిలు ఇదో పదం వాడేస్తారు అన్కండిషనల్ లవ్ అని పాపం వాళ్ళకి అంత డిక్షనరీలో లేదండి పదాలు అంటే మనస్ఫూర్తిగా ఇవ్వాలి Okay. ఎప్పుడైనా తగ్గించకుండా ఇవ్వాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ యా తగ్గించకుండా ఇవ్వాలి ఓకే తెలుస్తుంది అమ్మ పెళ్ళైన తర్వాత నీకు అన్కండిషనల్ వచ్చిందా కండిషన్స్తో వచ్చిందా అని అగ్రిమెంట్స్తో వచ్చిందా అని ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సంయుక్త ప్లీజ్ సంయుక్త మీరు ఎవరి పేరు చెప్పక్కర్లేదు కానీ ఎప్పుడైనా మీకు కోపం వచ్చి ఇలా ఇంకా నేను వీళ్ళతో మాట్లాడను అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా లేదు ఇప్పటి వరకు నేను మాట్లాడతాను అంత కోపం వచ్చి కానీ నేను మాట్లాడతాను అంటే వాళ్ళు రియాక్ట్ అయినా అవ్వకపోయినా మీరు మాత్రం మాట్లాడుతూనే ఉంటారు అంతేనా ఓకే తనని ఎలాగో అడిగాను కాబట్టి అదే క్వశ్చన్ మీకు కూడా కాపీ పేస్ట్ చేస్తున్నా ఇది లవ్ గురించా అయ్యో నేను ఇది కాదనుకున్నది కానీ మీరు చెప్పారు కాబట్టి మీరు చెప్పండి ప్లీజ్ ఏంటి అదే ఏది ఏది ప్రేమ పెళ్ళి ఏది ప్రేమ పెళ్ళి క్వాలిటీస్ క్వాలిటీసా అదే తను చెప్పినట్టు అన్కండిషనల్ లవ్ అంతే అంటే ఇక్కడ అమ్మాయిలకి అంతే ఇంతమంది హ్యాండ్సమ్ డైరెక్టర్స్ ఉన్నారు ఇంత బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన అందరికీ పెళ్ళి అందరికీ పెళ్ళయిందా అది కాదు అంటే బ్యాచులర్స్ ఎవరైనా ఉన్నారు ఎవరు లేరు మారుతి గారికి కూడా పెళ్ళి అయిపోయింది వెరీ డిఫికల్ట్ ఓకే సో అంటే క్వాలిటీస్ ఫ్రమ్ వాళ్ళల్లో నుంచి కానీ ఏదైనా సమ్ క్వాలిటీ దట్ యూ సా ఫ్రమ్ సంబడి యూ వుడ్ వాంట్ యువర్ నెక్స్ట్ ఐ మీన్ రాబోయేటువంటి వాళ్ళలో అలాంటి క్వాలిటీ ఉండాలని మీరు ఏమైనా అనుకుంటున్నారా ఏంటది ఏంటి ఎవరది గో అవుట్ ఆఫ్ దిస్ రూమ్ నో కొత్తది ఇది గో అవుట్ ఆఫ్ మై రూమ్ ఓకే ఓకే దేర్ ఇస్ వన్ థింగ్ నేను తెలుగులో బట్ ఈ రోజు చాలా మంచి రోజు అంట మొన్న పౌర్ణమి కదా Okay. 2 days తర్వాత ఏదైతే మనం అనుకుంటామో అది జరిగిపోతుంది బట్ చెప్పండి ఓకే
ఆగండి ఒక్క సెకండ్. ప్లీజ్ లెట్ హర్ థింక్. Okay, I think you will also agree to this. Ante the partner should not feel like what I have, my freedom is my own. It should not be like after marriage or after being in a relationship that they are giving it to us. Okay. Nobody has to give anything to me. Yes. My freedom and my life is my own. So somebody who feels like, చాలా మందికి they'll feel like, okay, a marriage తర్వాత we own this person, సో ఫ్రీడమ్ అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు మనం ఇవ్వాలని అట్లా ఏం లేదు. వాట్ మై పార్ట్నర్స్ ఫ్రీడమ్ ఇస్ హిస్ ఫ్రీడమ్ అండ్ మై ఫ్రీడమ్ ఇస్ మై ఫ్రీడమ్. ఏమైనా అర్థమైందా మీకు? యా, చాలా అర్థమైంది. నాకు అర్థం అవడం పక్కన పెట్టండి. ఈ మొత్తం దీంట్లో మీకు తెలియదు, సీరియస్గా ఆలోచిస్తున్నారు. లేదు, మీ ఇద్దరు డైరెక్టర్స్ అక్కడ కూర్చొని నవ్వుతున్నారు. ఒకళ్ళు అదిగో, ఒకళ్ళు విరూపాక్ష, ఇంకొకళ్ళు బింబిసారా. వాళ్ళు మీరు మాట్లాడుతుంటే అంటున్నారు. ఎందుకు అలా అన్నారు? హర్ ఫ్రీడమ్ ఇస్ హర్ అండ్ యువర్ ఫ్రీడమ్ ఇస్ యువర్స్. చెప్పండి. మీరు క్వశ్చన్ అడిగిన తర్వాత ఆవిడ ఆన్సర్ చెప్తుంటే ఎందుకు అడిగానని ఫేస్ పెట్టారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మారుతి గారు, విత్ యువర్ పర్మిషన్, జస్ట్ వన్ సింగిల్ క్వశ్చన్ సార్. రాజసాబ్ ఎలా ఉన్నారు? ఇది చాలు. మీకు కావాల్సిన కంటెంట్ వచ్చేసింది కదా. లేదు లేదు, నాకు కావాల్సిన అరుపులు మాత్రమే వచ్చాయి, కంటెంట్ రాలేదు ఇంకా. నా స్మైల్ తెలుస్తుంది కదా, హ్యాపీగా సంతోషం కూర్చున్నాను. ఈ టైంలో ఇలా కూర్చున్నానంటే చాలు కదా, అది అవును, అవును. అది ఇంపార్టెంట్. ఎస్. యా, పైగా ఆయనతో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇంతే చిరునవ్వు చిందిస్తూనే ఉంటారు. సో దట్ ఇస్ ప్రభాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.